నమస్తే అండి, నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనము స్త్రీల్లో తరచుగా చూసే సమస్య పీసీఓడి గురించి మాట్లాడుకుందాము. ఇది కనీసం 10 నుంచి 15% మంది స్త్రీల్లో చూస్తూ ఉంటామండి. ఇది మెనార్కీ అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి బాలికల్ని ఎఫెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఏంటంటే మెనోపాజ్ వరకు కంటిన్యూ అవుతుందండి దీని ప్రభావము. మనకి ఏంటంటే ఇనీషియల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాగా ప్రజెంట్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2-3 నెలలకి పీరియడ్ రావటము, అసలు మందులు వేస్తే కానీ రాకపోవటము, వచ్చినప్పుడు అధికంగా ఋతుస్రావం అవటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ ఏంటంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య కలుగు చేస్తూ ఉంటుందండి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎగ్ రిలీజ్ అనేది జరగటం అనేది ఆగిపోతుంది. దీనివల్ల సిస్ట్లు అవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో స్కానింగ్ చేసేటప్పుడు మనకి సిస్ట్లు అవి కనపడుతూ ఉంటాయి. అలాగే హార్మోనల్ చేంజెస్ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మామూలుగా దీని లక్షణాలు వచ్చేసరికి చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ రావటము, యాక్నీ రావటము, చాలా మంది ఒబీస్గా ఉండటము చూస్తూ ఉంటాము. కారణం ఏంటనేది మనం ప్రత్యేకించి ఏమి ఇప్పటివరకు ఏమి తెలియలేదండి. చాలా సార్లు జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాము. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటాం, లేడీస్ అందరిలోనూ, ఉన్న సిస్టర్స్ అందరిలోనూ, సిబ్లింగ్స్ లో వీళ్ళలో కామన్ గా సేమ్ డిజార్డర్ తో ఎఫెక్ట్ అవటం చూస్తాం.